యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మాస ఆరంభపు కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ శుభం కలుగును గాక. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఈ మాసములో, ఈ నెలలో దేవుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ప్రభువు స్థిరపరుచును గాక. గత నెల ఏ వాగ్దానం విన్నాము మనము? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. మరి ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అర్థమైనట్లేదు, మరలా చెప్తాను. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యం. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అడగండి మీకు దొరుకును. గత దినాలలో అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని మనం వింటూ వచ్చాం. ఈ నెల 2025వ సంవత్సరం 9వ నెల, సెప్టెంబర్ నెల, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీరు అడగండి మీకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూప్రపంచమంతా భూతద్దం పెట్టి వెతికితే వెతికే వాళ్ళు ఇద్దరు దొరుకుతారు. మనకు దొరుకుతారు, వెతికే వాళ్ళు ఇద్దరు దొరుకుతారు. ఎవరు అని అంటే, ఒకటి కావలసినవి అవసరతలు ఉన్నవాళ్ళు, రెండవది పోగొట్టుకున్న వాళ్ళు. మీ సంతోషము పరిపూర్ణం అవ్వడానికి మీకు ఏమి కావాలో, మీరు ఏమి పోగొట్టుకున్నారో మీరు అడగండి. ఇప్పుడు మీకు దొరికేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. కొన్ని సందర్భాలలో మన జీవితపు మనుగడలో చాలా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో పలాని వ్యక్తి నా బాధ తీర్చగలడు, పలాని వ్యక్తిని కలుసుకోవడం ఎలాగా, ఆ వ్యక్తికి నా సమస్య చెప్పుకొని ఆ సమస్యలో నుండి నన్ను విడిపించడానికి ఏదైనా సహాయం చేస్తాడు, ఆ వ్యక్తిని కలవడం ఎలా అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి మనకి ఎదురొచ్చాడు అనుకోండి, మనమేమంటాము? వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా దొరికేవయ్యా నువ్వు. ఈ నెల దేవుడు అడగడం నువ్వు నేర్చుకో. నీకేం కావాలో అడుగు, నీకేది అవసరమో అడుగు, ఏది అడగాలని ఆశ కలిగి ఉన్నావో అడుగు. అది రేపు దొరకబోతూ ఉంది. వెంటనే దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించు దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు 20వ వాక్యంలో, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గత దినాలలో సంతోషము లేక దుఃఖము, అంగలార్పు, నిట్టూర్పు, వేదన, కలవరం, కార్యము జరగక, కలసి రాక, చేసేదేమీ లేక, చెప్పుకోలేక, చినిగిన సంచిలో చిల్లర వేసినట్టుగా చిందరవందరమైపోతున్న స్థితిగతుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మన స్థితిగతులను ఎరిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు
ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కృప కలిగినటువంటి దేవుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి, మీరు అడిగినవన్నీ మీకు దొరకబోతూ ఉన్నాయి. 15వ అధ్యాయము 7వ వాక్యము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, మీకు దొరుకును, మీరు పొందుకోబోతూ ఉన్నారు. మీకు ఇష్టమైనది మీరు అడగండి, దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, అడగమన్నారు కదా పాస్టర్ గారు అని చెప్పేసి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఈ రోడ్డమ్మడి రాలేకపోతున్నాను, ఒక రైలు ఉంటే బాగుంటుంది, నాకు ఒక రైలు ప్రభు అని మాత్రం అడగద్దు. రైలు ఎక్కడ నడుస్తుంది? పట్టాల మీద నడుస్తుంది. మీరు పట్టాలు వేయించుకొని ఇటెళ్ళి అటెళ్ళి కుదరదు, బాగుండదు. అడుగుమన్నాడు కదా అని ఏది పడితే అది అడగకూడదు. పొద్దున్నే గోల పెట్టేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం గోల పెట్టేస్తున్నాడు. పాపం 6 రోజులు పనిచేసి అలసిపోయి ఉన్నాడు కదా, ఆదివారమే కదా కొంచెం 8 దాకా 9 దాకా పడుకునేది. ఆ గోల, ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటే, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ గోల తట్టుకోలేక తిన్నగా లేచి కసురుకుంటే, ఏంటి గోల, ఏంటిది, సంతనా ఇండ్లా లేకుంటే బజారా అని అనుకుంటూ వచ్చాడు. ఆమె వంటగదిలో ఉంది, ఆడేమో వంటగది ఆ తలుపు దగ్గర అని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు వాణ్ణి అడుగు అని అన్నాడు. ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మమ్మీ నేను అట్టేయమన్నాను, నాకు అట్టేయలేదు అని ఏడుస్తున్నాడు వాడు. ఏమే నీకు బుద్ధి ఉందా లేదా? పొద్దున్నే పిల్లోడు అట్టు అడిగితే అట్టేసేవా అని అంటే, వాడు ఏ అట్టు అడిగాడో తెలుసా అని అంటే, అదే దోశలట్టు కాదు, వాడికి గుడ్డట్టు కావాలంట. ఏరా ఏ అట్టు కావాలి? గుడ్డట్టు కావాలంట. గుడ్డట్టు కావాలంట. మరి ఏసీ వేయచ్చు కదా, నిన్ననే తెచ్చాను కదా, 1/2 డజను పెట్టి తీసుకొచ్చి పెట్టాను కదా, గుడ్డెట్టు వేసి వేయచ్చు కదా అంటే, ఆ గుడ్డు కాదంట వాడికి. ఏ గుడ్డు కావాలో అడుగు, ఆ గుడ్డు అయితే నేను వేసేయలేనా ఏంటి? లేరా ఏ గుడ్డు కావాలంటే, నాకు గాడిది గుడ్డట్టు కావాలంటున్నాడు అంటాడు. ఏటు గాడిది గుడ్డట్టు కావాలని ఏడుస్తున్నాడంట వాడు. ఇట్లాంటివి అడగొద్దు మనం. ఆడంటే చిన్నపిల్లడు, అడిగేం తెలియక ఏది అడగాలో అడగకూడదు అర్థం కాక అడిగాడు వాడు. నీకేది ఇష్టమో అడగండి అని చెప్పేసి మనకి ఇష్టం ఉన్నవన్నీ లిస్టు రాసి, పేజీలు రాసి, పేపర్లు రాసి, ఏమిటంటే ఏది పడితే అది అడగకూడదు. ఏది అవసరమో, ఏది ప్రయోజనకరమో, ఏది వాక్యానుసారమో, ఏది ఆయన చిత్తానుసారమో, యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చక్కగా రాసుంది. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన అది మనకు అనుగ్రహిస్తాడు. నీకేది ఇష్టమో అది ఆయన చిత్తానుసారమై ఉండాలి, ఆయనకి ఇష్టమైనదై ఉండాలి, ఆయనకు ఉపయోగకరమైనదై ఉండాలి. అది నువ్వు అడిగితే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ నెల ఎందుకో జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాట సెలవిస్తుంది, మీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేయబోతూ ఉన్నాడు. సగం సంతోషం కాదు. ఎవరన్నా కనబడితే మూతి అంతా ఇకారం మారి ఆకారం మారి వికారంగా పెట్టుకుంటే బాగుండదని అని ఆ పనులు కనపడేటట్లుగా, పాసి పనులు కనపడేటట్లుగా నవ్వుతున్నావేమో. ఆ సంతోషము కాదు, ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి సంతోషము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 16వ కీర్తన చివరి చరణములో ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ 9వ నెల మొదటి గడియల్లో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని చేతపట్టుకొని పోబోతూ ఉన్నావు. ఈ నెల దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చిన వాగ్దానం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి, మీకు దొరకబోతూ ఉంది. ఎక్కడ దొరకంది, నువ్వు ఎంత వెతికినా దొరకంది, ఇప్పటి వరకు నువ్వు పొందుకోలేంది, నీకు కనబడింది, నువ్వు పోగొట్టుకుంది, నీకు కావలసింది ఏదైనా సరే అది దొరకబోతున్నటువంటి రాత్రి, ఈ రాత్రి దొరుకునుగాక.
నీ సంతోషము పరిపూర్ణమవడానికి ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. తండ్రి పిల్లోడు అడుగుతున్నాడు, డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు అది కావాలి. జోబులో చేయి పెట్టుకుని చూస్తే చిల్లి గవ్వలేదు. వాళ్ళని వీళ్ళని అడిగితే దొరకట్లేదు. డాడీ అది కావాలి, డాడీ అది కావాలి. ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఆ బిడ్డ బాధ చూడలేక అడుగుతుంటే నేను నా బిడ్డకు అది కూడా కొనియలేకపోతున్నానని చెప్పి బాధపడి రాత్రనక పగలనక ఒక 7-8 నెలలు కష్టపడి ఆ బిడ్డ అడిగింది తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఒక తండ్రి తన కుమారుడికి ఏది కావాలో, ఏది అవసరమో అది అడిగితే ఇది నాకు ఫలాంది కావాలి అని అడిగితే ఆ తండ్రి ఆ బిడ్డకు కావలసినది తీసుకొని వచ్చి ఇచ్చి సంతోషపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు నీ దుఃఖానికి, నీ బాధకు, నీ వేదనకు, నీ కలవరానికి ఇప్పటి వరకు కారణమై ఉన్న వాటన్నిటిని తొలగించి నీ సంతోషము పరిపూర్ణము చేయునట్లుగా, నీ దుఃఖము సంతోషముగా మార్చునట్లుగా, నీ కన్నీటిని నాట్యముగా మార్చునట్లుగా జీవము కలిగినటువంటి దేవుని నువ్వు అడుగు, అది నీకు దొరకబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం 3వ అధ్యాయము 21వ వాక్యములో, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు. ఎంత దేవుడండి? అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కొసరు బిగపట్టుకొని కొలత పెట్టి ఇచ్చి ఇవ్వక ఇచ్చేవాడు కాదు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. నీ సంతోషం పరిపూర్ణము చేయబడబోతుంది. అడుగు అడుగు అడుగు, అది నీకు దొరకబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు, ఈ మొదటి రాత్రి అడిగినవన్నీ కృప కలిగినటువంటి దేవుడు నీకు ధారాళంగా దయచేయునుగాక. సంతోషంగా చెబుదామండి, ఆనందంగా చెబుదామండి. ఆమేన్. నువ్వు అడుగు, దేవుడు నీకు సమృద్ధిగా దయచేస్తాడు. దైవజనులు మాకు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, ముసలామె అమ్మా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో అంటే అయ్యా అంటుంది. సరే, ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పు, ఏం కావాలో చెప్పు, ప్రార్థన చేస్తాను. ఏమి లేదయ్యా, నా కూతురు బిడ్డ మనవరాలు పెళ్ళి చూసి చచ్చిపోతానయ్యా, అదేనయ్యా నా కోరిక, అదేనయ్యా నా ఆశ అని అడిగిందంట. అప్పటికి ఆమెకు 80 సంవత్సరాలు. ఆ మనవరాళ్ళు ఉయ్యాల్లో ఉంది, 6 నెలల పిల్ల. 6 నెలల పిల్ల ఉయ్యాల్లో ఉంది. చూడండి ఆ ముసల్దాని కోరిక. ఎంత వయసు? 80 సంవత్సరాల వయసు. ఆమె కోరిక ఏంటి? ఆ మనవరాలు పెళ్ళి చూడాలని. అర్థమవుతుందండి. కొంతమంది కోరికలు చాలా విచిత్రంగా ఆశ్చర్యాన్ని పరిచే ఏమిటంటే మనం అబ్బురపోయే కోరికలు కోరుతూ ఉంటారు. మనం అటువంటివి కాదు. దైవ చిత్తానుసారంగా దేవుని ఇష్టము, దేవుని ఆలోచనను బట్టి మనము కోరుకున్నవన్నీ దేవుడు సమృద్ధిగా ధారాళంగా దయచేయునుగాక. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా, కొంచెము కాదు, అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అత్యధికముగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నటువంటి రాత్రి ఈ రాత్రి ప్రభువు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా కృప కలిగినటువంటి దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక మాట కూడా రాసుంది. ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరు నిద్రించేటప్పుడు అండి?
లోకములో ఉన్నవాళ్ళు, లోకములో పోరాడుతున్నటువంటి వ్యక్తులు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని పిండి చెమటగా కార్చి ఆవిరిగా మార్చి ప్రయాసపడుతూ ఉన్నటువంటి లోక సంబంధమైన వ్యక్తులు ప్రయాసపడుతూ ఉన్నా, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత ఇంటికి వస్తూ ఉన్నా, తన ప్రియులున్నారే, తన బిడ్డలున్నారే, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళు, మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని యథార్థమైన పరిశుద్ధమైన భక్తి చేస్తున్నటువంటి తన ప్రియులున్నారే, వాళ్ళు అలా పడుకొని నిద్రపోతున్నా కూడా జీవము కలిగినటువంటి దేవుడు వారికి ఆయన ఇస్తూ ఉన్నాడంట. ఒక్కసారి మన మనుగడను, మన జీవితాన్ని, మన కుటుంబ పరిస్థితిని, మన జీవన పోరాటాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అని అంటే, మనం చూడండి, మీరు ఆలోచన చేస్తున్నారో, మీరు ఆశపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరికీ లేనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. పెద్దగా పనులేం చేయట్లేదు, ప్రయాసపడట్లేదు, పరుగులు తీయట్లేదు, ఆరాటపడట్లేదు, పోరాడడం లేదు. అయినా దేవుడు మనకి ఇయ్యడం ఏమన్నా ఆపాడా? వాళ్ళు తినేదే. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళు రేషన్ బియ్యం తింటున్నాం, మనము దర్జాగా సన్న బియ్యం తింటున్నాం. తన ప్రియులు మనం అలా నిద్రిస్తూ ఉంటే, మనం అలా ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో మనము పోరాడుతూ ఉంటే, కృప కలిగినటువంటి దేవుడు అత్యధికముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువసేపు కాదు, చాలా తక్కువసేపు. నేను త్వరగానే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే బైబిల్ తెరవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1000 దహన బలులు బలిపీఠం మీద అర్పించిన తర్వాత సొలొమోను రాత్రివేళ పడుకున్నాడు. 5వ వాక్యాన్ని మీరు చదివితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ, ఎక్కడ సార్? స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, అక్కడి కాగన్నా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడండి? స్వప్నం అంటే కళ ఎప్పుడు వస్తుంది మనకు? పగటి కళలు అంటూ ఉంటారు చూడండి, అవి కళలు కాదు, నిద్రపోతేనే కళ వస్తుంది. స్వప్నం ఎప్పుడు వస్తుంది అంటే నిద్రపోయినప్పుడు వస్తుంది. దర్శనం అనుకో, మనం కళ్ళు తెరుచుకొని ఉండగానే ఆ దర్శనం కనబడుతుంది, అది చూడాలి. పరిచర్యలో ఏంటి, నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అంత కష్టపడాలా, రెండు పనులు ఏం చేయాలి, కరెంటు పని చేయాలి, ఇటు జనాలతో కూడా పని చేయాలని బాధపడుతూ ఉంటే, అలా రిక్షా మీద అలా తలవాల్చుకుంటే అక్కడ ఆయన 2 రొట్టెలను చేపలను చేత పట్టుకొని విరుస్తూ కనబడుతున్నాడు. ఇలా విరవబడితేనే నువ్వు అనేకులకు ఆహారం అవుతావని. అది దర్శనం, ఇది కళ. ఈ స్వప్నమందు ఎలాగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై, చదవన్నా, ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, ప్రభువా నువ్వేనా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చూడండి. ఒకడు వెళ్ళి తపస్సుకి వెళ్ళి, అయ్యా నేను పట్టుకున్నదంతా బంగారం అయిపోవాలయ్యా. ఏంటంట? నేను పట్టుకున్నదంతా బంగారం అయిపోవాలయ్యా. ఒరే బాబు, అది మంచిది కాదు, వద్దు. లేదయ్యా, నాకు కావాలి, నేను ఎంత పేదోని, కఠినంగా ఇన్ని రోజులు అడవిలోకి వచ్చి ఏకాంతంగా తపస్సు చేసింది ఈ కోరిక కోరడానికే. సరే పో అన్నాడు. ఇంటికి వచ్చి ఆ బయట దడిగట్టిన తాటాకులన్నీ పట్టుకొని లోపల కుప్పేసుకుంటున్నాడు. ఒకరోజు అయిపోయింది. ఇంటి మీద ఉన్నటువంటి ఒక్కొక్క జమ్ము పుల్లని తీసుకొని పట్టుకుంటున్నాడు. అన్నీ బంగారం అయిపోతున్నాయి.
3 రోజులు అయిపోయింది, తినాలి కదా. అప్పుడంటే ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు తినాలి కదా, నీరసం వచ్చేసింది. ఈ లోపల స్కూల్కి వెళ్ళేసి వచ్చింది కూతురు ఆడుకుంటుంది. ఈ లోపల పాపం మా ఆయన ఏం తినలేదు అని చెప్పేసి, ఏమంటే ఏం తినలేదు అని చెప్పేసి అన్నం పెట్టింది. పాపం ఆయన అన్నం పట్టుకున్నాడు, అన్నం బంగారం అయిపోయింది. నీళ్లు తాగదామని గ్లాసు పట్టుకున్నాడు, ఆ గ్లాసులో ఉన్న నీళ్లు కూడా బంగారం అయిపోయింది. బాధపడుతూ ఉంటే ఈ లోపల మా నాన్న కొంచెం ఖాళీగా ఉన్నట్టున్నాడని కూతురు డాడీ అని వచ్చింది. అమ్మ నిన్న పట్టుకుంటానని పట్టుకున్నాడు, ఆ పిల్ల కూడా బంగారం అయిపోయింది. సరేలేండి, ఇంకేమనుకోవద్దు, మనుషులకే వస్తాయి బాధలని భార్య వచ్చి భుజాన ఓదారుస్తూ ఉంటే ఆమె ఓదారుస్తూ ఉంటే ఆమె చెయ్యిని పట్టుకున్నాడంటే ఈయన. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలి మీ ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బంగారం అయిపోయింది. ఇదేంట్రా బాబు నా కర్మని తలకాయ మీద చేయి పెట్టుకున్నాడు, తలకాయ పట్టుకున్నాడు, ఆడు బంగారం అయిపోయాడు. ఇక ఆ బంగారాన్ని అనుభవించే దేవుడు సొలొమోను చూడండి, నీకేది ఇష్టమో దాన్ని అడుగు. ఏనా రమేష్ అన్న, ఏది ఇష్టమో అది అడుగు. ఈయన ఎంత అద్భుతంగా అడుగుతున్నాడో తెలుసా అండి, చాలా అద్భుతమైన మాటలు. అయ్యా, నేను బాలుణ్ణి, నీ ప్రజల మీద రాజుగా నా తండ్రి తర్వాత నాకు కరుణ చూపి నువ్వు ఇచ్చావయ్యా. ఏపాటి వాడనయ్యా, నీతి న్యాయములను వాళ్ళను పాలించడానికి నాకు బుద్ధి చాలదయ్యా. అయ్యా, నాకు బుద్ధి చాలదయ్యా. ఒక్కసారి నువ్వు కోరుకున్న జనాల మధ్యలో నేను ఉన్నానయ్యా, వాళ్ళను పరిపాలించే జ్ఞానాన్ని నాకు దయచేయని, బుద్ధి వివేకాన్ని నాకు అనుగ్రహించయ్యా అన్నాడు. శబాష్ అని చెప్పేసి దేవుడు ఇది మాత్రమే కాదు 13వ వాక్యములో, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని ఇస్తున్నాను. ఈయన అడిగింది ఒకటి, దేవుడిచ్చింది ఇంకొకటి. నీకేది ఇష్టమో అడుగు. భక్త, నీకేమి కావాలి? సినిమాల్లో చూస్తాం కదా, ఠుంగని ఒక శబ్దం వచ్చే, భక్త నీకేం కావాలి? నేను పట్టిందల్లా అది కాదు మనం కోరుకోవాలి. సొలొమోను చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంత విధిగా మాట్లాడుతున్నాడో. 7వ వాక్యం 8వ వాక్యం చదవండి, చక్కటి మాటలు అక్కడ నేను కొన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. చాలండి, చూడండి, ఇదే మాట మాట్లాడి చక్కగా చెప్తాడు, నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇంకా 11వ వాక్యంలోనికి వస్తే, ఇంకా కిందికి వస్తే న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించు అని దేవుడే చెప్తున్నాడు. ఈ చిన్న ప్రార్థన అండి. ఏంటి ఆ ప్రార్థన అని అంటే ఏంటంటే, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచి. చిన్న ప్రార్థన. ఏమన్నా పెద్ద లిస్ట్ ఉందన్న? బలులు ఎన్ని అర్పించాడు? బలిపీఠం మీద దహన బలులు ఎన్ని అర్పించాడు? 1000 దహన బలులు అర్పించాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అంటుంటే ఆయన చిన్న ప్రార్థన, అంతే, పెద్దదేం కాదు, చిన్న ప్రార్థన. అది చిన్న ప్రార్థన. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయి. ఆ ప్రార్థనకు దేవుడు మెచ్చి ఆయన అడగకపోయినా
ఏమిటండి? ఆయన ఇది నాకు కావాలనకపోయినా ఐశ్వర్యమును ఘనతను అది నాకు వద్దు, నాకు కావాలి అని అడగకపోయినా అవన్నీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉలక్కిపల్లి వేసాడు ఒక్కసారిగా. అసలు ఏంటిది? కళ. అందుకే మనం కళ గనిన వాని వలె ఉంటే మన జీవితంలో దేవుడు ఈ నెల ఏ కార్యాలు దేవుడు, ఎటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతూ ఉన్నాడంటే, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతిదీ, మనం అడిగిన ప్రతిదానిని దేవుడు మనకిచ్చింది మనకే అర్థము కాని స్థితిలో మనం పొందుకోబోతూ ఉన్నాము. మనకు దొరకబోతూ ఉంది, మనం అనుభవించబోతూ ఉన్నాము. మన సంతోషము సంపూర్ణము చేయబడబోతుంది. ఈ రాత్రి మీరు అడగడం ప్రారంభించండి. రేపు మీకు కావలసినవన్నీ దొరకబోతూ ఉన్నాయి. 2 చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పాలి, నీరసంగా చెప్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే సొలొమోను ఊహించింటాడా? నాకు ఐశ్వర్యమును ఘనతను, శత్రువుల మీద జయమును, దీర్ఘాయువును ఇవన్నీ ఇస్తాడని అనుకున్నాడండి? అనుకోలేదు. అవన్నీ దేవుడు ధారాళముగా ఆయనకు దయచేశాడు. ధారాళముగా దయచేసిన జీవము కలిగిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అడిగింది చిన్నదే, ఇంత పెద్ద ప్రార్థన కాదు అమ్మా శ్యామలమ్మ, ఇంత పెద్ద ప్రార్థన కాదు, ఇంతే. అయితే ఆ చిన్న ప్రార్థనే అడగవలసిన విధంగా అడిగాడు. ఎలా అడిగాడు? అడగవలసిన విధంగా అడిగాడు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు డబ్బులు అవసరమండి, నాకు కొంచెం డబ్బులు అవసరమండి, మీరు ఇవ్వండి అని నేనేమన్నా కొంపొదిలేసి ఊర్లో మడి పారిపోతాను అనుకున్నావేంటి? నన్ను నమ్మవేంటి? అసలు ఎట్లా కనపడుతున్నాను నీ కళ్ళకు అని అడిగితే ఎవరు? అవసరతను బట్టి ఆ మెత్తని హృదయంతో, బాబు ఇలా జరుగుతుంది అనుకోలేదు, జరిగింది, కొంచెం మీరు నాకు హెల్ప్ చేస్తే అంటే అడిగే విధానాన్ని బట్టి. ఓ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఏంటండి నాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమండి పాస్టర్ గారు, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరిని చూస్తే లాక్కోవాలనిపిస్తుంది. ఏంటో అర్థం కాదండి పాస్టర్ గారు. వాళ్ళ ఓవర్ యాక్షను, వాళ్ళ బిల్డప్, వాళ్ళ విధి విధానాలు చూస్తే ఆయన అనేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఏదో అంటున్నాడులే, నేనేదో అనుకుంటున్నానులే అన్నట్టుగా ఉండేవాడిని. దేవుణ్ణి ప్రియమైన పిల్లలారా, మనము కూడా సొలొమోను వలె చక్కగా అడగగలిగితే, చూడండి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7-8 వాక్యాలలో ఒక చిన్న మాట, నీ దాసుడనైనా నన్ను. 9వ వాక్యములో కూడా నీ దాసుడనైనా నాకు. అర్థమవుతుంది అండి? 6వ వాక్యంలో కూడా నీ దాసుడైన నా తండ్రి, నీ దాసుడనైనా నా తండ్రి, నీ దాసుడనైనా నన్ను, నీ దాసుడనైనా నాకు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నీ దాసుడనైనా నేను నాకు, నాకు. చూడండి ఎంత తగ్గింపో, ఎంత విధేయతో, ఎంత లోబడే అనుభవం కలిగి ఉన్నాడో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనము కూడా అటువంటి అనుభవంలోనికి రాగలిగితే, కాస్త మీరు తలల పైకి ఎత్తి చెప్తే, మనము ఎవరికి దాసులము? సెల్ఫోన్కు దాసులమా? లోకానికి దాసులమా? పాపానికి దాసులమా? అలవాట్లకు దాసులమా? 6 అడుగులు ఉంటాడు, 3 అంగుళాల సిగరెట్కు, 3 అంగుళాల సుట్టకు మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. అర్థమవుతుందండి? మనిషి కొన్నిటికి దాసుడైపోయి, బానిస అయిపోయి
ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మత్తుకు బానిసైపోయి, మనం తాగాలనుకుంటే తాగొచ్చు, వద్దనుకుంటే పడేయచ్చు, దానికి దాసులు అయిపోయి, ఈ మధ్య లేటెస్ట్గా మనం వింటున్న డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకొని జీవితాలను పతనం చేసుకొని పాడు చేసుకొని దాసులైపోయి ఆ డ్రగ్స్కు అలవాటైపోతే ఎవరిని చంపమన్నా చంపుతారు, ఏది చేయమన్నా. దాస్యం చూడండి మనిషిని ఎంత హీన స్థితికి, నీచ స్థితికి దిగజారేటట్లుగా చేస్తుందో. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము లోకానికి కానీ పాపానికి కానీ దాసులము కాదు, మనము దేవునికి దాసులము. నోట్లో నుండి మాట కూడా రావట్లేదు మీకు. దేవునికిని సిరికిని రెండిటికిని ఒకడు దాసుడిగా ఉండలేడు. ఉంటే సిరికి ఉండాలి, లేకుంటే దేవునికి ఉండాలి. మనము సిరికి కాదు కదా, అది తుప్పు పట్టిపోతుంది, అది పాడైపోతుంది. డబ్బులు అవసరమే లేదా పాస్టర్ గారు అంటే అవసరమే. బైబిల్ చెప్తుంది ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వస్తుంది. కాకపోతే నువ్వు దేవునికి దాసుడిగా ఉంటే, నువ్వు దేవునికి దాసుడిగా మార్చబడితే, నువ్వు దేవునికి దాసుడవైతే ఆ అక్కరలన్నీ తీర్చగలిగిన యజమానుడు మనకున్నాడు. ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. ఆయన పైనుండి చూస్తున్నాడు మన ప్రతి అవసరతలు, మన హృదయాంతరంగపు లోతులను, మన బాధలను, వ్యాధులను, వ్యధలను అన్నిటినీ ఆయన సమకూరుస్తాడు. మనిషిని చేసిన తర్వాత సృష్టిని చేశాడా? సృష్టిని చేసిన తర్వాత మనిషిని చేశాడా? నోరు తెరవండి కాస్త. అన్నీ చేసిన తర్వాత మనిషిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, మనకు రాష్ట్రం ఏంటి, రాజధాని లేకుండా విడగొట్టేశారు. ఆ రాజధాని ఈ రాజధాని ఏది రాజధాని కొట్టుకొని చేస్తున్నాం 5-10 సంవత్సరాల నుండి. దేవుడు అలా కాదు, ముందు అన్నీ సమకూర్చి పెట్టిన తర్వాత మనిషికి ఏది అవసరమో, నీళ్లు, ఫలాలు, ఆహారం, ఏది అవసరమో ప్రతిదీ సమకూర్చి పెట్టిన తర్వాత 6వ దినమున ఆయన మనిషిని తన పోలిక తన స్వరూపమందు సృజించిన తర్వాత ఆయన విశ్రమించాడు. సగం సగం మధ్యలోకి పెట్టి ఆయన విశ్రమించలేదు. సమస్తము సంపూర్తి చేసి కావలసినవన్నీ ఇచ్చి ఆయన మనలను నిలబెట్టాడు ఈ భూమి మీద. దేవుని ప్రియులారా, ఈయనేమంటున్నాడంటే నీ దాసుడను. ఎవరి దాసుడనండి? నీ దాసుడను. చూడండి మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యంలో, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ రోజున ఆ దాస్యపు కాడిని కృపగలిగిన దేవుడు విరగగొట్టునుగాక. దాస్యమనే కాడిలో నుండి దేవుడు గొప్ప విడుదల కలగజేయునుగాక. ఈ రోజున నా దేవుడు నీ ప్రతి కాడిని విరగగొట్టి పలుపులను తెంపి నిన్ను చక్కగా నిలవజేయునుగాక. ప్రతి పాపము కొట్టివేయబడునుగాక, ఆయన కొట్టివేయునుగాక. మనందరి మీద ఉన్నటువంటి ఆ దాస్యపు అనుభవాన్ని దేవుడు విడిపించి విడుదల కలగజేయునుగాక. ఆయన విడిపించి విమోచన కలగజేసే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చూడండి మీరు దేవుని యొక్క వాక్యాన్ని, అదే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనము చదివినప్పుడు ఒక చక్కటి మాట, అక్కడ వాక్యాన్ని మనం చదవగలుగుతాం. పాపుల మనవి ఆలకింపడు. ఇక చాలండి. దేవుడు పాపుల మనవి, మనము లోకానికి, లోక సంబంధమైన వాటికి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలకు దాసులుగా మార్చబడితే, ఇంకా మీరు వాక్యపు లోతులోనికి వెళితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివితే, పాపము చేయు ప్రతివాడు పాపానికి ఎలా దాసుడో, అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వానికి దాసుడు. 22:7 సామెతల గ్రంథం. అప్పు చేయువాడు
అప్పిచ్చిన వానికి దాసులు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఆ భక్తి కలిగినటువంటి ఆయన చనిపోయాడు, బ్రతికి ఉండగా అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అప్పు ఏం చేస్తుంది అని అంటే నిన్ను దాసుడిగా మారుస్తుంది. మనం పాపానికి ఊరికనే అమ్ముడుపోయాం, దోషములను బట్టి అమ్ముడుపోయాం. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది మనలను దేవుడు విడిపిస్తున్నాడు. పౌలు గారు అదే చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా అండి? 7వ అధ్యాయము రోమాపత్రికలో ఏమని చెప్తాడో తెలుసా అండి? నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని. నేను పాపానికి అమ్మబడ్డాను, శరీర సంబంధిని అయ్యాను. ఈ రోజున చాలామంది జీవితాలలో తాము దేవుని ద్వారా దేవునికి దాసులు కాక దేవునికి దాసుడిగా ఉండవలసినటువంటి స్థితిలో ఉండక దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగాక. ఫిలిప్పీ పత్రిక 3:19లో వాళ్ళు తమ కడుపుకే దాసులట. వాళ్ళు దేనికి దాసులు? శిలువకు శత్రువులు తమ కడుపుకు దాసులు. అదే చెప్తాడు ఆయన. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు కడుపుకు దాసుడు, లోకానికి దాసుడు, లోక సంబంధమైన వాటికి దాసుడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివినప్పుడు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివినప్పుడు తామే భ్రష్టత్వానికి దాసులు. ఇక చాలు. దేనికి దాసులు? అందుకే యేసేవును గురించి రాసేటప్పుడు హెబ్రీ సంఘానికి పౌలు గారు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అని చెప్తాడు ఆయన. ఏశావు వంటి భ్రష్టుడు అంటాడు. పోతాను అయిపోయింది అన్నట్టుగా తెగ బాధపడిపోయి, నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తేనే ఎర్రగా వండుతూ ఉన్నటువంటి కూర గుమ్మగుమ్మలాడినట్టుంది, మంచి ఆకలి మీద వచ్చాడు, అది బెటరా నీ జ్యేష్ఠత్వమి? అది ఎంత అని జ్యేష్ఠత్వాన్ని తృణప్రాయముగా తృణీకరించి అంటే సరిపోదు, ప్రమాణం చేయి. ప్రమాణం చేశాను, ముందు పెట్టు. ఒక్క పూట కూటి కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఈ లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డమ్మ. వాటిని మనం జయించగలగాలి. ఏశావు శరీరాశను జయించలేకపోయాడు. తిండి శరీరాన్ని పెంచుకున్నాడు. ఆకాను నేత్రాశను జయించలేకపోయాడు. చూశాడు, తెచ్చుకున్నాడు, గుడారంలో పెట్టుకున్నాడు. తర్వాత బయటికి తీయబడ్డాడు, రాళ్లతో కొట్టి కుటుంబం అంతా, పశువులు అన్ని సమస్తము కొట్టి చంపబడి అదే రాళ్ళ కింద సమాధి చేయబడ్డారు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, హేరోదు ప్రసంగం చేస్తే సభలో అందరూ బాబా నువ్వు అది ఇది అని పొగిడితే పొంగిపోయాడు. ఏమయ్యాడో తెలుసా అండి? చచ్చిపోయాడు. జీవబుడ్డమ్మం ఆ పొగడ్తలు, ఆ ఘనత, సన్మానాలు తట్టుకోలేక కొంతమందికి శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డము ఈ మూడిటిని మనము జయించగలిగే ఒక ఆత్మ సంబంధమైన ఆత్మీయ స్థితి కలిగి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ప్రార్థన చేసే విధానం ఏమిటంటే, నీ దాసుడను. ఎవరి దాసుడను? నీ దాసుడను. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎవరి దాసుడు అంటనా? దేవునికి దాసుడు, ప్రభుదాసుడు, ఆయనకే దాసుడు. మనము కూడా
ఆయనకే దాసులమై ఉందుముగాక. దేవునికి స్తోత్రం. రెండవది, ఇవి ఇంత వివరించను కానీ టూకీగా చెప్తాను. 7వ వాక్యంలో ఏమంటాడంటే, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఏం చాలదు? నాకు బుద్ధి చాలదు అంటే అంత బుద్ధి లేదు, అంత జ్ఞానం లేదు, అంత ఆలోచన లేదు. మనం ఏదన్నా చెప్పానుకో, అసలు నాకెందుకు చెప్పలేదు, నేను అంత చీపుగా కనపడుతున్నాను, నేను అంత వరస్ట్గా, నేను అంత చీపా అంటాం మనం. ఆయన చూడండి, నాకు బుద్ధి చాలదయ్యా, నాకు అంత జ్ఞానం లేదయ్యా, నువ్వు ఇస్తే జ్ఞానం కలుగుతుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవై ఉంటే ఆయనను అడగండి. ఆయన ధారాళముగా ఎవరిని ఆయన గద్దించకుండా అడిగే వాళ్ళందరికీ ధారాళముగా దయచేస్తాడు. కొదవ అనేది, వెలితి అనేది, ఇబ్బంది అనేది పొర్రపాటున కూడా ఆయన జీవితంలో కనబడదు, వినబడదు, ఉండదు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోషాపాతు రాజు కూడా అదే ప్రార్థన, అయ్యా ఈ జనముతో పోట్లాడడానికి నాకు శక్తి చాలదయ్యా. ఏం చాలదు? నాకు శక్తి చాలదయ్యా. అయ్యా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. నాకు శక్తి లేదయ్యా, అంత శక్తి లేదయ్యా. అయ్యా నువ్వే పోరాడాలయ్యా, నువ్వే పోరాడాలి. చూడండి, ఉపవాస ప్రార్థన, స్తుతించే విషయం, యుద్ధానికి వెళ్ళే విషయం ఏమిటండి? ఆత్మచేత నింపబడిన ఆ సేవకుడు చెప్పినట్లుగా ఏమిటండి, మీరు ఊరక నిలబడి ఉండండి, యుద్ధ పంక్తులు తీరి యుద్ధం నేను చేస్తానంటే ఆ మాటను నమ్మి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? పాడేవారిని, స్తుతించేవారిని ముందు పెట్టాడు. తర్వాత సైన్యం, నీ తర్వాత నేనయ్యా ఏదైనా. మనము అసలు నేనంటే ఏటనుకున్నాం? నేనంటే ఏమనుకున్నాం? వీరుని, సూర్యుని. అక్కడ అది చేయలేదా, ఇక్కడ ఇది చేయలేదా, ఇక్కడ ఇలా చేయలేదా, అక్కడ అలా చేయలేదా? అసలు నా అంతటి వీరుడు, సూర్యుడు ఎవరన్నా ఉన్నారా అని ప్రగల్భాలు పలుకుతాం మనం బోర్లపడ్డానికి. ఆయన అలాగా, అయ్యా నాకు శక్తి చాలదు, నువ్వు ఏది చేసినా దానికి లోబడతాను నేను. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర బ్రతిమిలాడుతున్నాడు. మనము కూడా అలాగనే, నాకు అది చాలది, ఇది చాలా, ప్రభుని అడుగుతూ ఉంటే అది చాలదా నీకు కావలసినవంతా బలము, ధనము, ఘనము అన్నీ ఇస్తూనే ఉంటాడు ఆయన. బుద్ధి చాలదు. తర్వాత 3వది ముగిస్తాను, 8వ వాక్యంలో, నీ దాసుడనైనా నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. ఎవరి దగ్గర ఉన్నానండి? నీవు కోరుకున్న జనాల మధ్యలో ఉన్నాను. ఇంతమందిని పరిపాలించాలంటే మాటల, ఇంట్లో ఇద్దరు ఉంటేనే సంక్రాంతి కోళ్ళలాగా పొడుచుకొని వస్తున్నాం. ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే రాయలసీమ ఫ్యాక్షనిస్టులాగా కత్తులు తీసుకొని కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నారు. సంఘంలో చిన్న మంది ఉంటేనే అతలకుతలమైపోతున్నారు. గ్రామములో ఏమిటండి, కొంతమంది ఉంటేనే ఇన్ని విభేదాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఇశ్రాయేలు ప్రజల సైన్య సమూహమును అప్పుడే ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చినప్పుడే 6 లక్షల మంది కాల్బలము. తర్వాత ఎంత పెరిగి ఉంటారు? ఆయన వృద్ధి పొందించే దేవుడు కదా, ఎంత పెరిగి ఉంటారు? తప్పు చేసినప్పుడు అంతా శిక్షించాడు, తగ్గించాడు, మళ్ళీ పెంచుతూ వచ్చాడు. అంతమందిని నేను పరిపాలించాలంటే నాకు బుద్ధి చాలదు. నీ దాసునయ్యా, ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నువ్వు కోరుకున్న జనాల మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడంటే కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టామనుకోండి, మీటింగ్ పెట్టి పురుషులందరినీ
ఇటు ఈ రోటుకు ఆ రోటుకు వెళ్ళమంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఆ పోస్టర్లు మైదా డబ్బా తీసుకొని మనకు జతగా మనకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోతాం. పోనీ ఏదన్నా పని చెప్పామనుకోండి, పలాని వ్యక్తిని పంపండి, అబ్బా అతను వద్దు అని మనకు నచ్చిన వాళ్ళను, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను మనం కోరుకుంటాం. ఈ సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, సొలొమోను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు కోరుకొనిన జనాల మధ్యలో ఉన్నాను. మనం ఏకాటికి లోకస్తులతోనూ విగ్రహారాధికులతోనూ జోకులు చెప్పుకొని టైంపాస్ చేస్తూ ఉంటారు చూడండి, లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి. వాళ్ళతో సహవాసం చేయడానికి, వాళ్ళ మధ్యలో నిలిచి ఉండడానికి మనం తహతహలాడుతూ ఉంటాం. సొలొమోను అలా కాదు, నీవు కోరుకొనిన జనముల మధ్య నేను ఉన్నాను. ఆయన కోరుకున్న జనం ఒకటి ఉంది, అదే సార్వత్రిక సంఘం. ఇంకా మీరు వాక్యపు లేఖనాలను చదివితే యెరూషలేమును కోరుకున్న యెహోవా. యెరూషలేం అంటే సంఘం, తన జనములు అనంటే రక్తముతో కడగబడి విమోచించబడి. ఒక ఆయన అంటున్నాడు, సంఘంలోనండి అంతా ఇదేన వాళ్ళండి, బయట వాళ్ళే మేలండి, తాగినా తందనాలాడినా బాగుంటాడు, ఈయనకు తాగుడు పోతాడు బాగున్నాడు, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి మంచిగా లేడు. ఎవరిని కోరుకుంటున్నాడు? యెరూషలేము ప్రజలు బరబ్బాను కోరుకొని యేసు ప్రభును మరణ శిక్ష వేయి అన్నట్టుగా. అందుకే ఆయన అన్నాడు, జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీ ఎదుట జీవ మరణాలు పెట్టి ఉన్నాను, ఇక్కడ పెట్టి ఉన్నాను. ఏది తీసుకుంటావో, ఏది కోరుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. జీవం తీసుకుంటే జీవాన్ని పొందుకుంటావు, మరణం తీసుకుంటే తీసుకోవడం నీకే. ఎందుకంటే నువ్వు బుద్ధి జ్ఞానములు, మంచి చెడులను వివేచించే జ్ఞానం ఆ పండు తిన్న వెంటనే మనిషికి వచ్చింది. ప్రతి మనిషికి వివేచించే జ్ఞానం ఉంటుంది. సొలొమోనులాగా వివేచించే జ్ఞానాన్ని దేవుని ద్వారా ఇంకా పొందుకోవాలి. నీకు వివేచించే జ్ఞానాలు, మంచి చెడులు వ్యత్యాసము తెలిసే జ్ఞానము నీకుంది. అయితే సాతాను అపవాది నిన్ను పురిగొల్పి ప్రేరేపించి నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తారుమారు చేసి, నువ్వు చేయకూడని వాటిని చేసి శిక్ష నీ మీదికి వచ్చి వాడితో కూడా సాతాను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రకటనల గ్రంథములో ఘట సర్పము నక్షత్రములను తోకతో కిందికి పడగొడుతుందట. దేంతో పడగొడుతుంది? తోకతో. ఆ తోక ఆడిస్తేనే పడిపోతున్నారు. మరి రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో వాడి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. వాడు తోక ఆడిస్తేనే, తోక జాడిస్తేనే, తోక ఊపితేనే గందరగోళం అయిపోతున్నాం. దేవుని ప్రియమైన పిల్లలారా, మనము అలా కాకుండా జీవము కలిగినటువంటి దేవుని కృపకు పాత్రులుగా మార్చబడినట్లుగా ఎవరి మధ్యలో మనము నివసించాలి అని అంటే, ఎవరి మధ్యలో మనం ఉండాలి అని అంటే, దేవుడు కోరుకునేటువంటి జనముల మధ్యలో నివసించడానికి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుడు కోరుకునే జనముల మధ్య కంటే నాకు దూరమైంది, ఆ సహవాసంలో ఉండలేను, నేను అలా ముందుకు సాగలేను, ఇక్కడే బాగుంది, ఇక్కడే సంతోషంగా ఉంది అని చెప్పేసి సతికిలబడిపోతూ ఉంటారు. దేవుడి ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. అందుకే మనము సహవాసం కావాలి. హెబ్రీ సంఘానికి పౌలు గారు కూడా అదే చెప్తారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు మానక, ఆ దినము సమీపించే కొలది. ఎన్ని భయంకరమైన వార్తలు వింటున్నామండి. ఇవన్నీ రాకడకు సూచనలు కాదా? ఏ యుద్ధాలు జరగట్లేదా? భూకంపాలు రావట్లేదా? వస్తున్నాయి లేదండి. కొండ చర్యలే విరిగి వందల మంది ఆ శిథిలాల మధ్యలో చనిపోయి, ఎట్టి విపత్తుకరమైనటువంటి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మనిషి ఎదురుగా నిలబడి మనిషి మాట్లాడితే ఆ వైరస్ వెళ్ళి ఆ కరోనా రావడం ఏంటి, జనాలు చచ్చిపోవడం ఏంటి, ఊహించలేనివి ఇంకెన్ని చూడాలో మనం. ఇవన్నీ మనం మనసులోనికి తెచ్చుకుంటే ఆయన రాకడి దినాలు ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా కూడుకోండి. వాగ్దాన కూడికే కాదు, శనివారం కూడికే కాదు, ఆదివారం ఆరాధనే కాదు, ఇంకా పాస్టర్ గారు బైబిల్ స్టడీలు పెట్టండి, ఇంకా కూడికలు పెట్టండి, ఇంకా కార్యక్రమాలు జరపండి, బైబిల్ని గురించినటువంటి విషయాలు బోధించండి మాకు అని మీరు తరుముతూ ఉంటే పాస్టర్ గారికి భయం పుట్టి అమ్మో ఏం చెప్పాలి అని ఒక ఆలోచన కలిగి దేవుని యొక్క సందేశాలు మీకు వినిపిస్తూ అందరం కూడుకొని దేవుని స్తుతిస్తూ ఉంటే, ఒకరినొకరు పురిగొలుపుకుంటూ ఉంటే, ఒకరిలో ఉన్నటువంటి ఆత్మీయత ఒకరు పంచుకుంటూ ఉంటే, చదువు ఆ మాటను, ఆ దినము సమీపించుచున్న కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకరు పురిగొలుపుకోండి. హలో, ఏనా ప్రార్థనకు రాలేదా? ఏం వెళ్తావులే, వచ్చే వారం వెళ్ళచ్చు అనుకుంటున్నాను. ఈయన కూడా చల్లారిపోతాడు. ఉత్సాహంగా ఉజ్జీవంగా ఉన్నాడు, రావట్లేదా అని ఫోన్ చేస్తే ఏం వెళ్తాంలే ఈ వారం, ఐదు ఆదివారాలు ఉన్నాయి, అంత అవసరమా అన్నింటినీ నీరసమైపోయింది. ఒకరినొకరు ఏం చేయాలంట, రావాలి, నువ్వు రాకుంటే ఎట్లా, అది పురిగొల్పుకునే ఒక విధానం. ఛార్జీకి లేదా, నేను ఇస్తాను రా. మా జీవితంలో చాలా సందర్భాలలో మా ఛార్జీలు పెట్టుకొని, మేము వాళ్లకు ఛార్జీలు పెట్టుకొని దేవుని సన్నిధానానికి నడిపించిన రోజులు ఉన్నాయి. అటువంటి వాళ్ళు మంచి సేవకులుగా నిలబడ్డారు. ఈ రోజున ఎవరిని దేవుడు ఏ విధంగా దర్శిస్తాడో మనకు తెలియదు. నేను సేవలో ఈ రకంగా నేను ఎరగని జనముల మధ్యలో సేవ చేస్తున్నానంటే ఆ రోజు నా కొరకు నా సహోదరులు, నా సంఘ విశ్వాసులు వాళ్ళ త్యాగము వాళ్ళందరూ కలిసి నాకు చేయూతనిచ్చి నన్ను పురిగొలిపి సేవలు ఇక్కడ నిలబెట్టారు. వాళ్ళ ప్రోత్సాహ బలం, వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ సహకారం లేకపోతే నేను ఈ సేవలో ఉండేవాడిని కాదు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మనమందరము ఎక్కడ ఉండాలి అంటే దేవుడు ప్రేమించిన, దేవుడు కోరుకున్న జనముల మధ్యలో మనము నివసించడానికి, సహవాసం చేయడానికి మనలను మనం పురిగొల్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, అన్యులతో సహవాసం చేసి వాళ్ళు చెడిపోయారు. నా విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనసులో పెట్టుకుంటారు, ఎవరికైనా చెప్పుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నా పిల్లలకు పోలియో చుక్కలు కూడా వేయించలే. నేను ఇంత మెడిసిన్ కూడా తీసుకునేవాడిని కాదు. ఒక సేవకుడి సహవాసం నన్ను మందులు వేసుకోకూడదా, అది వేసుకోకూడదా, ఇది వేసుకోకూడదా, అది వేసుకోకూడదా అని చెప్పి ఊదరగొట్టి నేను మందులు వేసుకునేటట్టుగా చేసాడు. అంటే ఆ వైరాగ్యంలో నుండి, ఆ మంటలో నుండి బయటికి తీసి, మన మధ్యలో ఎవరన్నా పాస్టర్ గారికి ప్రసంగం రాదు అన్నారు అనుకో, మీకు కూడా రాదు, చెప్పలేదు, సరిగ్గా చెప్పలే అన్న మైండే లోపలికి వెళ్ళిపోద్ది. ఆ పలాని వ్యక్తి మంచోడు కదా అంటే అదే వెళ్ళిపోద్ది లోపలికి. అందుకే మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, ఒకరినొకరు ఏం చేసుకోవాలి, పురిగొలుపుకోవాలి, ప్రేరేపించబడాలి, రేపబడాలి. అది ఎక్కడ జరుగుతుంది అంటే దేవుని ప్రజల మధ్యలో. మన సహవాసం, మన ఆత్మీయత, మన ఆత్మ సంబంధమైన స్థితి, ఆత్మీయ యాత్ర, మనము ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసము కలిగి, అన్యోన్య సహవాసముతో మనము ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎక్కడున్నాడంటే నేను కొంచెం చదవన్న ఆ మాట, నేను నీవు కోరుకొనిన జనముల మధ్య
ఉన్నాను. ఆయన ఏం కోరతాడు? బలి కోరతాడా? నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. మరేం కోరతాడు? చూడండి మీరు, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. నేను బలిని కోరను, నేను కనికరాన్ని కోరుకుంటాను. నేను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం. మనిషికి జ్ఞానం ఉంటుంది. ఎవరిని ఎలా పాడు చేయాలా, ఎవరికి ఏ మాట చెప్పి మోసం చేయాలా, ఏమిటండి కమిషన్ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఏమిటండి లోక సంబంధమైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు టక్కున పడేస్తారు చూడండి మనుషుల్ని. ఆ జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరసంబంధమైనటువంటి జ్ఞానము కలిగి మనము నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాలండి గట్టిగా. అటువంటి జ్ఞానము కలిగిన జనముల మధ్య, ఎప్పుడు వాక్యాన్ని మాట్లాడుతూ ఉండే జనాల మధ్యలో, ఎప్పుడు పాటలు పాడుతూ ఉపదేశాన్ని పంచుకుంటూ వాక్యాన్ని ఏమిటండి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటున్నటువంటి జనముల మధ్యలో ఉంటే ఆ వాక్యాన్ని నేర్చుకుంటాం. ఆ సినిమెట్ట, ఈ సినిమెట్ట, ఆ రాజకీయం ఎట్ట, ఈ రాజకీయం ఎట్ట, వాడట చచ్చాడు, ఈడట చచ్చాడు అని లోక వార్తలు, లోక సంబంధమైనటువంటి వాటిని మనము నేర్చుకుంటూ చూసుకుంటూ ఉంటే అవే చూసుకుంటాం మనం. చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి, ముగించేస్తాను. 3వ అధ్యాయం 1వ వాక్యం. నిలవబడుటయు కనబరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును. ఏం కోరుకున్నాడండి? యెరూషలేమును కోరుకొనిన యెహోవా, చాలండి ఇక, నిన్ను గద్దించును. ఏం కోరుకున్నాడు ఆయన? యెరూషలేం, షాలోం, సమాధానం ఆయన కోరుకున్నాడు. బలిని కోరుకోలేదు ఆయన, కనికరాన్ని. దహన బలిని కోరుకోలేదు ఆయన, దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. నీవు కోరుకొనిన జనముల మధ్యలో నేనున్నాను. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వాడవుతాడు. వాడు వీడవకూడదు, వీడు వాడవకూడదు. మనం క్రీస్తు వలె మారాలి, మనం వాక్యం వలె మారాలి. మనం క్రీస్తునందు ప్రేమ కలిగి ఒకరినొకరు ఘనపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్రీస్తు యొక్క స్వరూపం. ఎప్పుడు ఈ ఆత్మీయ స్థితికి ముగింపు అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగునట్లు మన ఆత్మీయాత్రను మనం ముందు కొనసాగాలి. విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మనం అన్ని విషయాలలో ఏమవ్వాలి? ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఏంటి వాగ్దానం ఏంటండి? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి దొరుకును. అడుగుడి ఇయ్యబడును అంటున్నారు మీరు. అడుగుడి దొరకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, అందరం ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో నిలిచి ఉందాం. ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు, అడగండి, మీకు దొరుకుతుంది. ఏం కావాలో అడగండి. ఆయన లేదు, కుదరదు అనేవాడు కాదు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఇచ్చేవాడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం మనం.
ఒకసారి 2 చేతులు పైకెత్తి చేతులోపుతూ అడిగినవన్నీ నీకు ఇస్తున్నటువంటి దేవునికి, అడిగినవన్నీ మీకు దొరుకుతూ ఉన్నాయి, అందుకు స్తోత్రాలు చెబుతూ చేతులోపుతూ గట్టిగా దేవుని మహిమపడదామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం.